ఈ యొక్క విషయంలో ఇక ఎస్సీ అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కలుపుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ప్రీతం ఒంటరిగానే ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ప్రీతం ప్రయాణం చేస్తుంటాడు బ్రదర్, నాతో వచ్చిన వాళ్ళందరం కలుపుకపోతాం. ఎవరిని బట్లాడేది లేదు, ఎవరిని చేసేది లేదు. ఇది కేవలం ప్రీతం పోరాటం కాదు. ఈ పోరాటము పూర్తి దళిత సామాజిక వర్గం ఎవరికైతే రిజర్వేషన్ ఫలాలు ఈ రోజు అనుభవిస్తున్నారో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము ఈ రోజు ఎంతమంది అయితే ప్రభుత్వ ఉద్యోగాలలో ఎక్కినరో, ఎంతమంది అయితే ఐఏఎస్ ఆఫీసర్లు అయినరో, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు అయినరో, ఎంతమంది అయితే చదువుకుంటారో, ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములమై ముందు రావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రీతం పోరాటం కాదు, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించిండ్రు అంటున్నా నేను. ఆయన రాసిన రాజ్యాంగానికి కొత్త రీలుక్ ఇయ్యాలే. ఏం ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ పెడతారా, లేదా ఫెయిర్ అండ్ లవ్లీ పెడతారా? ఫ్రెష్ రీలుక్కి అనికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈరోజు ఇవన్నీ రాజ్యాంగాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. దాని కుట్రలో భాగంగానే ఈ సుప్రీంకోర్టు 7 జడ్జిలు ఇచ్చిన తీర్పు ఏదైతుందో ఆ తీర్పు కేవలం ఒక పాయింట్ మీద ఫోకస్ చేసుకొని మీడియా ఫోకస్ చేస్తుంది, మిగతా పాయింట్ల మీద డిస్కషన్ జరగాలంటున్నా నేను. థ్యాంక్ యూ. సో దాంతో పాటు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ ఇప్పటికే కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు. 10 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయబోతున్నారు. నిజంగా ప్రీతం గారి అనుభవం ప్రకారం ఉప ఎన్నిక రాబోతుందా తెలంగాణలో? వాళ్ళు చేసే సంసారం, మేము చేసే వ్యభిచారం అంతే. వాళ్ళ పరిస్థితి అట్లుంది. చాలా స్పష్టంగా ఏమంటున్నామంటే స్వాగతం, చాలా స్వాగతం. మా నెంబర్లు పెంచుకోవటానికి మాకే నెంబర్లు తగ్గవు కదా. ఉప ఎన్నిక అంటే ఎవరైతే ఈరోజు మా పార్టీలో జాయిన్ అయినరో వాటికే కదా ఎన్నిక జరిగేది. సంతోషం, 64 నుంచి 74 అవుతాం, ఇంకెక్కువనే అవుతాం, తక్కువైతే కాముగా 64 నుంచి అయితే. చాలా క్లారిటీగా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే, ఈరోజు ఆన్ ది స్పాట్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లకు వచ్చినా కూడా, మొన్ననే వీళ్ళ గులుసున్నా ఇచ్చిండ్రు, 100కు 100% అన్ని సీట్లు మేము గెలుస్తాం. మేము కూడా స్వాగతిస్తున్నాం. ఎన్నికలు వస్తాయంటే మేము రుణమాఫీ చేసినాం, మేము కూడా ప్రజలకు చాలా చేసినాం, తప్పకుండా మేము అన్ని గెలుస్తాము. ఉప ఎన్నిక వాళ్ళు కోరుకుంటే సంతోషం. సరే, కానీ కేసీఆర్ గేమ్ మొదలు పెట్టిండు. గేమ్ లో భాగంగా ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ముప్పు తిప్పలు పెట్టబోతున్నాడు, 3 చెల్ల నీళ్లు దాపబోతున్నాడు. అందులో వ్యూహంలో భాగంగానే ఈ ఉప ఎన్నిక అనేది ఒకటి తెర మీదకి వచ్చింది అని అంటున్నారు. ఒకవేళ నిజంగా కేసీఆర్ గేమ్ లో భాగంగా ఇవన్నీ తట్టుకోనికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన గేములు ఏం గేములు, ఆయన గేమ్లు ఏంటో తెలియదా? కనీసము ప్రతిపక్ష నాయకుడిగా దళితుడు ఉంటే, దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆ హోదా కూడా ఆయన జీర్ణించుకోలేక అందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలుచుకొని ప్రతిపక్ష హోదాని తీసేసారు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు అంటే ఓ దళితుడు కాబట్టి, ఈరోజు స్పీకర్ చైర్లో ఓ దళితుడు కూర్చుంటే ప్రసాద్ అన్న అసెంబ్లీకి వచ్చి ఆ నోటితోనే అధ్యక్ష అనాలే ఓ దళితుండని చెప్పి అనాల్సిన అవసరం పడుతుందని అసెంబ్లీకే రావట్లేదు. అంటే ఓ దళితుడిని అధ్యక్షాన్ని పిలుద్దామన్నా ఆ ఆలోచన కూడా రాదు, ఆ నోరు రాదు వీళ్ళకి. అట్లాంటి వాళ్ళు ఈరోజు గేమ్ ఆడతారా? వీళ్ళతోని గేమ్ ఆల్రెడీ ఇలా పుంగి బజాయించేసారు ప్రజలు. ఇంకా ఏం లేదు, వీళ్ళ దగ్గర మిగిలింది ఏం లేదు. కేసీఆర్ గారు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నా, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. మంచిగా పొలం గట్టు మీద కూర్చొని సద్దన్నం కట్టుకొని హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విధంగానే హ్యాపీగా ఆయన జీవితాంతం ఉండాలి. ఆయన పొలం చూసుకోవాలి. ఆయన పెద్ద రైతు కదా, ఎకరానికి 1 కోటి రూపాయలు పండించే రైతాయే. ఎకరానికి 1 కోటి రూపాయలు చొప్పున కోటీశ్వరుడు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన గేములు మా దగ్గర కాదు. పిచ్చి పిచ్చి గేములు ఆడితే ఏమవుతుందంటే మొత్తం ప్యాకప్ అవుతారు, పైకి వెళ్ళిపోతారు. 6 గ్యారంటీలు అన్నారు, 13 అంశాలు అన్నారు. ఏది పూర్తి స్థాయిలో నెరవేర్చిన పాపాన పోలే. మొన్నటికి మొన్న 2 లక్షల రుణమాఫీలో కూడా ఏమంటారు, చారణ కోడికి బారణ మసాలా లెక్క చెప్పిందేమో ఇంత ఇచ్చిందేమో గింత అని అంటున్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. ఇది వాస్తవమా కాదా? ఎందుకంటే ప్రతిదానికి రేషన్ కార్డు అన్నారు. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు వాళ్ళు ఇవ్వలేదు. 7 నెలలు అయినా అధికారంలోకి వచ్చి మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎట్లా చూస్తారు దీన్ని? ఏమంటారుగా, తల్లికి వెంటనోడు పిన్నికి బంగారు గాజులు చేపిస్తా అన్నట్టు వాళ్ళు చేయలేదు, మేము చేస్తుంటే హర్షించరు. వాళ్ళు మొత్తం రుణమాఫీ ఎంత చేసిండ్రు, అసలు ఏం కథ చేసిండ్రు అంటే ఏం లేదు, డొల్లా. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలుగా చేసి ఈ రోజు మేము ఇస్తుంటే కళ్ళు మంటలలో వీళ్ళు ఉన్నారు. 31,000 కోట్లు అండి, తక్కువనా? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 31,000 కోట్లు. ఎస్, చాలా చోట్ల సమస్యలు ఉన్నాయి. ఎక్కడైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో, ఎక్కడైతే బ్యాంక్కి సంబంధించి సమస్యలు ఉన్నాయో వారికి రాలేదు. దానికి కూడా హెల్ప్ డెస్క్ పెట్టినాం. ప్రతి ఒక్క ఎంఆర్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ పెట్టినాం, కలెక్టర్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ పెట్టినాం. ఆఖరి బెనిఫిషరీకి ఈ ఫలాలు అందేంత వరకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది. పోరాడి తప్పకుండా ఇప్పిస్తుంది కూడా వాళ్ళకి. పార్టీ వేరే, గవర్నమెంట్ వేరే. పార్టీ నుంచి మేము కూడా పోరాడి ఇప్పిస్తామంటున్నాం. దాని తర్వాత 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు. ఏ గ్యారెంటీ నెరవేరలేదు అంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు ఉచిత విద్యుత్ 200 యూనిట్స్ రావట్లేదా? బస్సు సౌకర్యం ఫ్రీగా లేదా? ఈరోజు రైతుల రుణమాఫీ కాలేదా?
ఈరోజు అంటే దేని గురించి మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే. 6 గ్యారెంటీలు అన్నాం, 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ తప్ప మిగతా అన్నీ అయిపోయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.